చిన్నప్పుడు వర్షం పడేటప్పుడు స్కూల్కి వెళ్ళానంటే మా అయ్య బెల్ట్తో కొట్టి మరి స్కూల్కి పంపించేటాడు. ఇప్పుడు ట్రిప్పులు పోదామంటే మాత్రం ఇట్లా వర్షాలు పడతాయి. అట్లుంటుంది దరిద్రం. అను హాయ్ బాయ్ see you. Thumbs up. హలో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డాలస్. అది నాది, అది అటు సైడ్ నీది, అది నీది. నువ్వు అటు సైడ్ తీసుకో, నేను ఇటు సైడ్ తీసుకుంటా. ఇది ఇది నా బెడ్, నా బెడ్, నా బెడ్. నువ్వు అటు సైడ్ తీసుకో. మంచిగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకలా అదే కదా. నీకు కొంచెం నాకు కొంచెం అన్నావు కదా, చెప్పు. నీకు నాకు కాదా? నీకు కొంచెంసేపు నాకు కొంచెంసేపు. ఇందాకన్నావు. ఇంక నవ్వద్దా? ఇట్లామా ఇట్లా సీరి ఇట్లా సరిగా చేయాలి. ఇలా ఇట్లా ఇట్లా నొక్కు, ఇట్లా 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 ప్రెస్ చేయి. ఇట్లా 2 hands చేయి. It's not done. Cycle like Joe. Hi. Anu, hi. Bye. See you. Thumbs up. ఇప్పుడే మా కజిన్ వాళ్ళు ఇక్కడ దగ్గరలో మైత్రీస్ రెస్టారెంట్ అని చెప్పి ఒకటి ఉంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ బఫే ఉంటుంది అని చెప్పి సజెస్ట్ చేస్తే వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ తిన్నాం. నాకు అంత అనిపించలేదు, బట్ చాలామంది వచ్చారు రెస్టారెంట్కి తినడానికి. బట్ ఆ బ్రేక్ఫాస్ట్ బుఫేలో దోశ కొంచెం బాగానే ఉంది నేను తిన్న వాటిలో. అండ్ బోండా వేడిగా ఉన్నప్పుడైతే బాగున్నాయి. అండ్ చిన్నవి గారెలు ఉన్నాయి, విచ్ ఆల్సో కాల్డ్ వడ ఫర్ సమ్వన్ గైస్. సో వడ బాగానే ఉంది అట్లా అంట, అంతే. మోస్ట్లీ అయితే ఇవే బాగున్నాయి, మిగతా అంతా బాగాలేదు. అండ్ నాకు ఎందుకో చట్నీ అక్కడ దెబ్బ కొట్టింది అనిపిస్తుంది. లైక్ నేను వెళ్ళేసరికి అసలు అక్కడ చట్నీ లేదు, చట్నీ అయిపోయింది. నేను వాళ్ళని పిలిచి బ్రో చట్నీ అయిపోయింది అని అక్కడ ఇద్దరు లేడీస్ ఉంటే వాళ్ళకి కూడా చెప్పాను. సో ఆమె నా ముందే వచ్చి అక్కడ అయిపోయిన చట్నీ బౌల్ తీసుకొని లోపల తీసుకెళ్ళి పక్కన ఫ్రిడ్జ్ ఉంటే దాంట్లోంచి చట్నీ కూడా తీసుకొచ్చింది. అండ్ ఆ పీనట్ చట్నీ పైన బబుల్గా మొత్తం లైక్ చట్నీ పులిస్తే ఎట్లా బొక్కలు పడుతుందో అది నీకు క్లియర్గా అనిపిస్తుంది అనమాట, అట్లుంది. సో నాకు అది అంత అనిపించలేదు. సో పూరి కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అవును, పూరి కూడా చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ ఒక ప్లేట్లో నార్మల్గా అయితే జనరల్గా 2 పూరీలు ఇస్తారు, వీళ్ళకి ఒక ప్లేట్లో ఒకటే, అది కూడా చిన్నగా ఇంతే ఉంటుంది. అండ్ దాన్నే మేము 2-3 ఆర్డర్లు అని అంటే అప్పుడు ఇద్దరికి తీసుకొచ్చి ఇచ్చారు. సో ఇర్వింగ్లో వాళ్ళు ఎవరైనా మీరు ఇదాలని చూస్తూ ఉంటే
మీరు ఏవి సజెస్ట్ చేస్తారు? వేరే ఎనీ అదర్ ప్లేసెస్? నేను యూజువల్గా వెళ్ళేది అయితే అమరావతిలో టిఫిన్స్ బాగానే అనిపిస్తాయి నాకు. ఎప్పుడు నేను ఇరవింగ్కి వచ్చినా కానీ అమరావతిలో తింటా. పొద్దున 3 o'clock నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది, మబ్బులు ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 3 o'clock అయింది. నిన్ననే ఎండలు అనుకుంటే ఇప్పుడు వర్షం. టెక్సస్లో వెదర్ అనేది అస్సలు అన్ప్రెడిక్టబుల్ అనేది మామూలుగా అన్నారు. దీనివల్లే అంటారు. ఆ పక్కన కనిపిస్తున్న బ్లాక్ కారు కాప్ కార్ అన్నట్టు మఫ్టీ ఉన్నాడు బాబాయ్, మఫ్టీ బాబాయ్. నేను బయటకు వెళ్ళి ట్రిప్పులకి వెళ్ళి ఎన్నో రోజులు అవుతుంది. హాయిగా లాంగ్ వీకెండ్ వచ్చింది కదా ఇప్పుడు అని చెప్పి డాలస్ వస్తే పొద్దున 4 గంటలకి స్టార్ట్ అయిన వర్షం ఇప్పుడు కూడా తట్టుకుతున్నట్లే. నేను ఇప్పుడే లంచ్ చేద్దాము అని చెప్పి మా కజిన్ వాళ్ళ ఇంట్లో వాటర్ అయిపోయినంటే వాటర్ కోసం వచ్చా, మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. స్వామి అంటే అప్పుడు పడవు, కానీ ట్రిప్పులు పోదాం అన్నప్పుడు మాత్రం వర్షాలు ఇది వాటర్ క్యాన్ ఇక్కడ పెట్టి వాటర్ ఫిల్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇంట్లో వాటర్ అయిపోయింది కాబట్టి మనం వాటర్ తీసుకొని మా కజిన్ మా కోసం బిర్యానీ చేస్తుంది. ఇంటికి వెళ్ళి బిర్యానీని వద్దున్నాం, వర్షం పడుతుంది కాబట్టి. నువ్వు స్కూల్ అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాడు వర్షం పడ్డప్పుడు? చిన్నప్పుడు వర్షం పడేటప్పుడు స్కూల్కి వెళ్ళాను అంటే మా అయ్య బెల్ట్గా కొట్టి మరి స్కూల్కి పంపించేటాడు. ఇప్పుడు ట్రిప్పులు పోదాం అంటే మాత్రం ఇట్లా వర్షాలు పడతాయి, అట్లుంటుంది దరిద్రం.